భోగి నుంచే మనకి ఇళ్లలో పండుగ కల వస్తుంది. తెలుగు లోగిళ్ళంతా కూడా ఇప్పుడు కలకలలాడిపోతున్నాయి. హైదరాబాద్లోని ఇండిస్ వన్ సిటీ దగ్గర మా ప్రతినిధి సుష్మిత ఉన్నారు. అక్కడ భోగి పండుగ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సుష్మిత తెలియజేస్తారు. సుష్మిత చెప్పండి, అక్కడ భోగి పండుగ సంబరాలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ? అమ్మట్రా బాబు. వచ్చిందే మధ్యలో వచ్చినావు. ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సంబరాలే కనిపిస్తున్నాయి. భోగి నుంచి ఇళ్లలో మనకి పండుగ కళ అనేది వస్తుంది. తెలుగు లోకిళ్ళు కూడా కొత్త రూపాన్ని పొందుతాయి. అలాగే బంధుమిత్రులతో తెలుగు పల్లెల్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనుంది. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, అలాగే వరండాల్లో మామిడి తోరణాలు, చిన్నారుల తలపై రేకుపళ్ళు, ఆకాశాన్ని రంగులమయం చేసే గాలిపటాలు ఇవంతా కూడా సంక్రాంతి సంబరాన్ని తెలియజేస్తున్నాయి. ఎస్ఆర్త ప్రస్తుతం ఇండిస్ వన్ సిటీ వద్ద సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటున్నాయి. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా కూడా కిందికి వచ్చి భోగి మంటలు వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతి అంటేనే మనకు ఒకవైపు హరిదాసులు కానీ, భోగి మంటలు కానీ, అలాగే డూడు బసవనులు కూడా ఇక్కడికి వచ్చి పల్లె వాతావరణం కనిపించేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా కూడా వచ్చి తెల్లవారుజామున ఇక్కడ భోగి మంటలు వేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న పాత సామాన్లు, అంటే భోగి మంటల్లో చాలా వరకు కూడా అందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్న పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తెచ్చి వేస్తూ ఉంటారు. పిడకలు కానీ వీటన్నిటికి సంబంధించి మరోవైపు కూడా చూసుకుంటే ఇక్కడ పొంగల్ తయారు చేస్తున్నారు. మరి పొంగల్ మరి ఎంతో స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సంక్రాంతి సంబరాలు కూడా నగర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి ప్రతి లోగిలిలో కూడా మనకు భోగి మంటలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ ఈ భోగి మంటలు ఎంతో ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఎంజాయ్ చేస్తారు భోగిని? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ప్రతిసారి ఇట్లనే ప్రతి సంవత్సరం ఇట్లాగే భోగి చేసుకుంటాం. చాలా గ్రాండ్గా చేసుకుంటాం. భోగి మంటలు వేస్తాము, ఇక్కడే పొంగల్ చేస్తాము, గ్రాండ్గా చేసుకుంటాం. మరి ఇవాళంతా ఏముంటుంది? మరి ఇవాళ ఏమో ముగ్గులు వేసుకోవడము, ఇంకా స్నానాలు చేసి భోగి స్నానాలు పండగ చేసుకుంటాం. మీరు ఎట్లా జరుపుకుంటున్నారండి భోగి? ఇక్కడ చాలా బాగా చేసుకుంటామమ్మా. కమ్యూనిటీ అందరం కలిసి ఒకే చోట ఉండి భోగి మంట వేసుకుని ఇక్కడే పాయసం వండుకుని బాగా చేసుకుంటాం. మరి 3 రోజుల పాటు ఎట్లుంటుంది? మరి పల్లె వాతావరణం ఉట్టిపడేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. 3 రోజులు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. మీరు చెప్పండి, ఎట్లా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారు? మరి భోగి మంటలు వేశారు ఉదయాన్నే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఇది కూడా మినీ పల్లెటూరు లాగానే అనిపిస్తుంది. ఊరికి వెళ్ళలేదని బాధ లేదు మాకు, చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారండి భోగి? ఇప్పుడు వండుతున్నారు పొంగల్ని కూడా. నమస్కారం అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరం పొంగల్ పెడుతున్న భోగి 4:30కి లేచి మంచిగా రెడీ అయ్యి వచ్చాం కదా. మొత్తంగా చాలా మంది కూడా సంక్రాంతి అంటేనే చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే చాలా మంది వెళ్లకుండా ఉండడంతో కూడా ఇక్కడ ఒక మినీ పల్లెటూరులా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని భోగిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకవైపు పొంగల్ కానీ మరోవైపు భోగి మంటలు. ఈ 3 రోజుల పాటు కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా చూసుకుంటే ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి లోగిలో కూడా భోగి మంటలతో పాటు కూడా ముగ్గులతో, ఒకవైపు గొబ్బెమ్మలు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి 3 రోజుల పాటు కూడా సంక్రాంతి ఒక శోభ కనిపించేలా కూడా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఏం చేస్తారు భోగి మంటలు వేసుకున్నారు ఉదయాన్నే? మేమందరం పొద్దున్నే లేచి ఇక్కడ భోగి పండుగ చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. పల్లెటూరులో వెళ్ళి ఎట్లాగో మేము ఆనందించే అవకాశం లేదు, కానీ హైదరాబాద్లోనే పల్లెటూరు కళ తీసుకొచ్చేసాం ఇక్కడికి. సో పొద్దున్నే లేచి అందరం భోగి మంటలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత కట్టెలు అవన్నీ తీసుకొచ్చేసి దాన్ని పెట్టి, అట్లాగే ఊళ్ళో ఎలా సాంప్రదాయబద్ధంగా పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ కూడా అలా చేసుకున్నాం. మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్కు భోగి పండుగ తీసుకొచ్చామనే ఆనందం మిగిలిందండి. థ్యాంక్ యూ.
తెల్లవారుజామున నుంచే భోగి మంటలు ఇక్కడ వేసుకొని సాంప్రదాయబద్ధంగా అంటే ఉదయాన్నే పూజించి భోగి మంట వేసే ముందు గొబ్బెమ్మలు పెట్టుకొని పిడకలు కానీ వీటన్నిటిని పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లను తెచ్చి ఇక్కడ వేసి పూజించిన తర్వాత కూడా భోగి మంటలని ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారో అదే విధంగా కూడా ఒక మినీ పల్లెటూరు లాగా పెట్టుకొని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషంగా భోగి మంటలు సంక్రాంతి పండుగను జరుపుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు హరిత. థ్యాంక్ యూ సుష్మిత.